రైట్. అద్దంకి దయాకర్ గారు మన అక్కడికి లైబ్రరీకి వచ్చి, చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అంటే త్వరలో అనే పదం వాడకుండా నేను ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి గారిని కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసే పరిస్థితిని ఏర్పరుస్తా, నేను వారధిగా పనిచేస్తాను నిరుద్యోగులకు, ప్రభుత్వానికి అని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అదే విషయం మీద ఒక నిరుద్యోగి ఆయనకు ఫోన్ చేస్తే, అసలు మీరు నిజంగా నిరుద్యోగులే కాదు, మీరు ఎవరో నడుస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి మనం చూసినాం. మాట్లాడుతున్న దీని గురించి అద్దంకి దయాకర్ గారికి ఫోన్ చేసినటువంటి ఇంద్రనాయక్ ఉన్నారు. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. ఏంది ఎట్లా చూస్తావు అసలు? అంటే మీకు వచ్చిండు, హామీలు ఇచ్చిండు, నేను ఖచ్చితంగా త్వరలో అనే పదం వాడకుండా ఈ 2-3 రోజులనే కల్పిస్తా, పెద్దలతో కల్పిస్తా, మీకు ఒక రిప్రజెంటేషన్ మీతో ఇప్పిస్తా అని చెప్పిండు. ఈరోజు అదే వ్యక్తి మీరు ఫోన్ చేస్తే, మీరు నిరుద్యోగులే కాదు, నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు, మీ బాస్ వేరుండు, మీ బాస్ ఎవరో నాకు తెలుసు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా చూడొచ్చు అసలు? ఏం చెప్తావు అద్దంకి? ఇప్పుడు అదే అన్న, ఇప్పుడైతే నేను ఒక కాల్ తీసుకున్నాను. నాకు కొంతమంది మీడియా మిత్రులు ఫోన్ చేసి, ఏమైంది మరి గాంధీ భవన్ చలో ర్యాలీ అంటున్నారు, అంటే చిన్న శాంతియుత ర్యాలీ అంటున్నారు, దాని గురించి మీ స్పందన ఏంటంటే, ఎందుకుంటుందన్న త్వరలో అని చెప్పిన దయాకర్ గారు ఏవైతే ఉన్నారో, త్వరలో అని పదాన్ని బహిష్కరించిన, త్వరలో అని చెప్పను, 2 రోజులు నాకు టైం ఇస్తే 3వ రోజు మిమ్మల్ని రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్తా, మీకు ఏదైనా హామీలు ఉన్నాయో స్పష్టంగా మేము వివరించే ప్రయత్నం చేస్తా అని చెప్పిన. ఇలా దయాకర్ అన్న, ఇలా మార్నింగ్ నేను ఫోన్ చేస్తే, నువ్వు నిరుద్యోగి కాదు, నీకు అవసరం లేదు, నువ్వు మాట్లాడొద్దు, నిన్ను ఎవరు పిలిచారు నిరుద్యోగుల తరపున? నిన్నెవరు పిలిచారు లైబ్రరీకి? నన్ను ఎవరో పిలవలేదు, నిన్నెవరు పిలిచారు? మరి నువ్వు మాట్లాడడం కరెక్టా? నేను నీకంటే ఉద్యమాలు చేసిన, నీకంటే బాగా మాట్లాడతా అంటే, ఉద్యమాలు చేసినప్పుడు నువ్వు 10 సంవత్సరాలు 2014 నుంచి నువ్వు ఉద్యమాలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారం రాలేదు? నేను ఇలా బస్ యాత్ర చేసినప్పుడు ఎందుకు వచ్చింది? అంటే మా దాంట్లో నిజాయితీ ఉంది, కష్టపడ్డాం, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాం కాబట్టి ఇలా అధికారంలో వచ్చింది. మరి రాహుల్ గాంధీ గారు ఒక మాట మాట్లాడుతున్నా నాతోటి, ఇలా రాహుల్ గాంధీ పర్యటన చేస్తే ఇలా అధికారం వచ్చింది. మరి రాహుల్ గాంధీ కాశ్మీర్ టు కన్యాకుమారి చేసారు, మరి అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిందా? రాలేదే. సమస్య నిరుద్యోగుల సమస్య ఉంది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఈ నిరుద్యోగుల సమస్య పరిష్కరించి చేస్తామని చెప్పేసి మేనిఫెస్టో ఏదో ఉన్నారో 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలో భర్తీ చేస్తామని చెప్పారు కాబట్టి, నిజంగా భర్తీ చేస్తారని ఒక ఆశతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు గెలిపించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇలా అధికారం వస్తే, మీరు అధికారంలో వచ్చిన తర్వాత మీరు ఏం మాట్లాడుతారు? ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ కాదు, మీరు బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అన్నది? ఎంతవరకు చెప్పు? అంటే మీకు అవసరమైతే ఓట్లు కావాలి, ఎలక్షన్ల ముందు స్థానిక సంస్థల ఎలక్షన్ ఓట్లు కావాలి కాబట్టి నేను లైబ్రరీకి వచ్చారు. మొన్న ఎలక్షన్స్ ముందు కాబట్టి చిక్కడపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీ వచ్చారు. ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చిన రాహుల్ గాంధీ మా సమస్యలు విన్నవించే ప్రయత్నం చేశారు. కానీ సెక్రటరీ నుండి చిక్కడపల్లి రావడానికి రేవంత్ రెడ్డి గారికి రావడానికి టైం లేదా? ఎంత అవమానకరం ఇది! ఈ నిరుద్యోగులకు చాలా అవమానకరం. ఎందుకంటే ఇవాళ నిరుద్యోగులు ఒక 15 మంది 20 మందిని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఒక 100 మందిని 1000 మందిని ఇలా ఓట్లు వేయించే ప్రయత్నం చేశారు. ఇలా తల్లిదండ్రులకు, అమ్మ నాన్నలకు, బాబాయిలకు, పెదనాన్నలకు ఫోన్ చేసి, బాబాయ్ ఈ ఒక్కసారి ఓటు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ వస్తే మీ బిడ్డలు కానీ మీ పిల్లల జీవితాలు మారుతాయని చెప్పేసి ఎవ్వరు కూడా ఓటుకు డబ్బు తీసుకోకుండా కష్టపడి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీరు కూడా ఇలా అదే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులు ఎవరు, వాళ్ళ గురించి మేమేం మాట్లాడాలని చెప్పేసి విన్నవించే ప్రయత్నం, కనీసం సమయం కూడా ఇవ్వకుండా మా గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎంతవరకు కరెక్ట్ అన్న ఇది? ఎంత ప్రధానంగా ఒక మాట చెప్తా ఉన్నారు, అసలు నిరుద్యోగుల దగ్గరికి రావడానికి కూడా ప్రభుత్వం నుంచి ఎవడు ఇష్టపడట్లేదు, నేను వచ్చినా ఎవడన్నా మాట్లాడిండా మీతోని అని చెప్పి ఇలాంటి పదజాలం వాడుకుంటా మాట్లాడిండు మీతో ఇప్పుడు ఫోన్ కాల్లో. అంటే నిజంగా ఎందుకు ఇష్టపడట్లేరు? నిరుద్యోగ సమస్య జెన్యూన్ కాదా? నిజంగానే నిరుద్యోగులు పాపులారిటీ కోసము, మీడియా ముఖంగా మాట్లాడడం కోసము, ఇట్లా టీవీలలో కనపడాలను ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా? అసలు ఏం జరుగుతా ఉంది? నిరుద్యోగులను వాడుకునే ప్రయత్నంలో వాడుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మరి నిరుద్యోగుల గురించి మాట్లాడే ఎందుకు ముందుకు రావట్లేదు? ఎందుకు భయపడాలి? మీరు నిజంగా 60,000 ఉద్యోగాలు ఇచ్చారనుకుంటే, నిజంగా మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చి మీ మంత్రులు మాట్లాడుతున్నప్పుడు మీరు ఉద్యోగాలు ఇస్తారు కదా, ఇంకెందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చిక్కడపల్లి లైబ్రరీకి రండి. కాంగ్రెస్ వాళ్ళు చెప్తే ఇంటలేరు కదా మీరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్పినట్టు ఇంటే మీకు వస్తాయి, ఈ ఉద్యోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి అంటారు. అయితే ఏం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు? నిరుద్యోగులు ఏమి ఇంటలేరు అసలు. ఇప్పుడు మీరు జెన్యూన్గా చెప్పి ఉంటే 11,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము, ఇంకా ఉద్యోగాలు ఇవ్వాలి, మాకు సమయం లేదు, నిధులు లేవు అని చెప్పేసి ఒక మాట అంటే జెన్యూన్గా మేము ఒప్పుకునే వాళ్ళం. కానీ వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వని భాగంలో మళ్ళీ ఒక ఉద్యోగాలు పెంచి 60,000 నుంచి 10,000 పెంచి 70,000 అని చెప్పేసి 70,000 పెంచి 80,000 అంటున్నారు. కానీ అక్కడే వాళ్ళ జెన్యూన్ తగ్గిపోయింది. ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఉద్యోగాలు ఇవ్వట్లేరు, ఉత్తి హామీలు ఇస్తున్నారు. 10,000 ఉద్యోగాల్ని 60,000 చేశారు, 60,000 ఉద్యోగాన్ని 70,000 చేశారు. ఇంకా మాట్లాడకపోతే, ప్రశ్నించకపోతే ఈ 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చిన అనుకుంటారు. కాబట్టి ఇలా మేము క్వశ్చన్ చేస్తున్నాం. నిజంగా మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మీకు భయం ఎందుకు?
మేము భయం ఎందుకు? మాకు ఇవ్వలేని ధైర్యంగా మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం, రాజ్యం ముందు మాట్లాడుతున్నాం, మీ ముందు ప్రభుత్వం ముందు మాట్లాడుతున్నాం. మీరు చేతిలో రాజ్యం ఉంది, మీరు మాట్లాడవచ్చు, మీరు చెప్పే ప్రయత్నం చేయొచ్చు. మీరు చిక్కడపల్లి లైబ్రరీ ఢిల్లీలో నుంచి గల్లీకి వచ్చిన రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఏడాదిలో భర్తీ చేస్తానని చెప్పిన మీరు చిక్కడపల్లి ఎక్కడ ఉందండి? సెకండ్ చిక్కడపల్లి ఎంత దూరం ఉంది? ఎక్కడంత దూరం ఉంది? మరి 11,000 వచ్చినా 6,000 వచ్చినా ఇగో సాక్ష్యాలను చెప్పొచ్చు కదా. అంటే ఏంటంటే వీళ్ళు మభ్య పెడుతున్నారు, నిరుద్యోగులు మోసం చేస్తున్నారు. నిరుద్యోగుల గురించి ఎవరు మాట్లాడతలేరు. ఇలా నిధులు నీళ్ళ గురించి మాట్లాడుతూ కానీ ఇలా నియమాల గురించి ఎందుకు మాట్లాడతారు? బంజరు భూముల గురించి, బీడు భూముల గురించి, బనక చెర్ల గురించి మాట్లాడుతారు. ఇలా నిరుద్యోగులు ఎండిపోయిన జీవితాల గురించి ఎవరైనా మాట్లాడుతారా? ఇలా రోడ్ల మీద వాళ్ళ జీవితాలు పడిపోయి తెలుసా మీకు? మిమ్మల్ని నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయంటే గ్రూప్ 1లో 1000, గ్రూప్ 2లో 2,000, గ్రూప్ 3లో 3,000 ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే ఇలా ఒక్క నోటిఫికేషన్ రాని పరిస్థితిలో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ మానసిక ఆందోళనకరంగా మారి ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చాక 6 విద్యార్థులు చనిపోయారు, 6 విద్యలు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ తండ్రుల బాధ ఎప్పుడైనా కంటితుడు ప్రయత్నం చేశారా మీరు? ఎవరు చేయరు. ఎందుకంటే నిరుద్యోగ సమస్యతో చనిపోయారు. నిరుద్యోగ సమస్యనే. వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము. ఎందుకు చనిపోయారు? అసలు చనిపోవడానికి కారణం అంటే ఆర్థిక భారం. సంవత్సరాలు తరబడి చదువుతున్నారు, వాళ్ళ ఆర్థిక భారం మోయలేక, ఇప్పుడు ఉద్యోగాలు లేక కొన్ని జీవోలు అడ్డంకిగా మారి వాళ్ళ జీవితాలు ఆగమైపోయి ఇలా ఆత్మహత్యలు తీసుకునే పరిస్థితికి వచ్చింది. మీరు ఎవరైతే ర్యాలీలు, నిరసనలు, ఆ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో రోజు మీడియాలో కనపడేటటువంటి వాళ్ళు అసలు వీళ్ళు నిరుద్యోగులే కాదని చెప్పి ఇప్పుడు లైవ్లో మీతో కూడా మాట్లాడండి అద్దంకి దయాకర్ గారు. నిజంగా నిరుద్యోగులు కాదా మీరు? నిరుద్యోగి అవునా కాదా అని వాళ్ళు చెప్తున్నారు కదా. మీ దగ్గర డాటా ఉంది, టీజీపీఎస్ ఉంది, దాంట్లో నాది అప్లికేషన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక నేను చెప్తే బాగోదు కదా. గవర్నమెంట్ మీ చేతిలో ఉంది. మీ బుర్రా వెంకటేశ్వర గారికి ఫోన్ చేసి పలానా రమావతి ఇంద్రప్రసాద్ నాయక్ అనే వ్యక్తి, ఇంద్రనాయక్ అనే వ్యక్తి అప్లికేషన్ ఉందా లేదా అని ఒక్క నిమిషం మీరు ఫోన్ చేస్తే 10 సెకండ్లో ఆయన బయట పెడతాడు. ఉద్యోగాలు అప్లై చేసిండా, చేయలేదా, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవ్వట్లేదా, రాజకీయంగా తిరుగుతుండా, వీళ్ళ అది కూడా లేకపోతే మా నాగార్జున సాగర్ మా ఊరు వచ్చి వీళ్ళాడుతుండా పోయి అక్కడ అడగండి. ఈ అబ్బాయి చదువుతుండా, రాజకీయం చేస్తున్న పోయి వాళ్ళని అడగండి. మా తల్లిదండ్రులు అడిగితే నన్ను ఒక ఇది చూస్తారు కాబట్టి మా తల్లిదండ్రులు అడగకుండా 10 మందిని అడగండి. ఈయన ఎవరి కోసం చేస్తాడు పనులు అని చెప్పేసి అడగండి. వాళ్ళే చెప్పి ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ సొల్లు పురాణాలు ఇవన్నీ వద్దు. డైరెక్ట్గా సమస్యలు పరిష్కరిస్తారా లేదా, లేకపోతే రేపు రాష్ట్ర కమిటీలు వేసుకొని ఉద్యమాన్ని ఉధృత రూపం చేస్తాం. ఎందుకంటే ఇక సొలిసిపోయి కింద పడిపోతున్నాం. ఎందుకంటే మీరు నిజంగా జెన్యూన్గా నిరుద్యోగుల కోసం చేస్తలేరు, ఒక పార్టీల కోసం చేస్తారు. మీ వెనక వేరేటోళ్ళు ఉన్నారు. రేపు జరగబోయేటటువంటి కార్యక్రమం కూడా అలాంటిదే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మేము అదే అంటున్నాం. దయచేసి ఎవరైతే ఉంటున్నారో బీఆర్ఎస్, బీజేపీ ఉంటున్నారో వాళ్ళు మమ్మల్ని ఇన్వాల్వ్ కాకండి. ఫస్ట్ మా దగ్గర రాకండి ప్లీజ్, దండం పెడతారు. ఎందుకంటే మా సమస్యలు కొంతమంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంటారు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు. ఎవరైతే పార్టీకి అఫిలియేటెడ్ ఉన్నారో వారు రాకండి, దండం పెడుతున్నారు. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులని తీసుకొచ్చి బీఆర్ఎస్ మీద కొట్లాడారు కదా, ఫైట్ చేశారు కదా, మరి అప్పుడెందుకు అనలేదు? అప్పుడెందుకు మీరు వాళ్ళని రావద్దని చెప్పలేదు? ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం రావడానికి గ్రూప్ 2 మూవ్మెంట్ ఎంత పెద్ద ఉద్యమమో అప్పుడు ఆ రోజు అక్కడ దయాకర్ అన్న ఉన్నాడు, బల్మూరి వెంకట గారు ఉన్నారు, రియాజ్ గారు ఉన్నప్పుడు వాళ్ళు ఏ పార్టీ అప్పుడు ఏ పార్టీలు? కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నామో వాళ్ళు కొంతమంది ఫోన్ చేసే ప్రయత్నం చేస్తారు, అంత మాత్రం వాళ్ళ పార్టీకి అఫిలియేట్ అయినట్ట. కాబట్టి మీరు ఈ మాటలు అవాకులు చెవాకులు పెరగడం బంద్ చేయండి ఫస్ట్. ఎందుకంటే మీ పార్టీ కోసం పనిచేస్తున్నాం. మా వెనకాల ఎవరు లేరు. రాహుల్ గాంధీ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే మా బాసులు వాళ్ళు, మీ బాసులు వేరే వాళ్ళు కావచ్చు, కానీ మాకు బాసులు అయితే రేవంత్ రెడ్డి గారే, రాహుల్ గాంధీ గారే. కాబట్టి సూటిగా చెప్తున్నాను, సమస్యలు విన్నవించే ప్రయత్నం చేస్తాము, మీరు పరిష్కరించండి. లేకపోతే రాష్ట్రాన్ని మాత్రం మేమైతే ఊకునే పరిస్థితి లేదు, ఉద్యమాన్ని ఉద్ధృత రూపంలో తీసుకొస్తాం. ఫైనల్గా రేపు జరగబోయేటటువంటి కార్యక్రమం ఏంటిది, అసలు ఇప్పుడు ఎట్లా స్టార్ట్ చేస్తూ ఉన్నారు, ఏ రకమైన కార్యక్రమం అది, దాని గురించి ఏం చెప్తారు? రేపు ఏదైతే ఉందో సమస్యలు ఉన్నాయని చెప్పేసి దయాకర్ అన్నారు, ఒక మాట చెప్పారు. 2 రోజులు వస్తా అని చెప్పి త్వరలోని మాటను బహిష్కరించారు, రాలేదు. ఇక ఏదైతే మా సమస్యలు ఉన్నాయో మా సమస్యలన్నీ ఒక పేపర్ మీద రాసుకొని విన్నవించే ప్రయత్నం చేస్తున్నాం. 200 మంది వస్తారా, 2000 మంది వస్తారా, 20,000 మంది వస్తారా అనేది మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు వస్తారు, జెన్యూన్గా ఇచ్చిపోతారు. లోపలికి అనుమతించండి. పోలీసులతోటి మంది మార్బలంతో మీరు అక్కడ మోహరించకండి. ఎందుకంటే ముట్టడి లేదు, శాంతియుతంగా రాయాలి. మా సమస్యలు ఇప్పుడు మేము ఎన్నిసార్లు మేము పిలిచినా కూడా మా దగ్గర రావట్లేరు కదా. చిక్కడపల్లికి రావట్లేరు, గాంధీనగర్కి రావట్లేరు, ఎక్కడ రావట్లేరు కదా. మేమే మీ దగ్గరికి వస్తున్నాం. ఇక ఇప్పుడు మా మధ్యలో వాళ్ళు వీళ్ళు ఎందుకు, మేమే ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే సమస్య ఉధృతంగా ఉన్నప్పుడు మేము దాని గురించి మాట్లాడడానికి మేమే ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నప్పుడు మా సమస్య వినడానికి ట్రై చేయండి. ఆ రోజు రేపైతే ఏదో ముఖ్యమంత్రి గారిని అవైలబుల్ ఉంచండి, మంత్రులందరూ అవైలబుల్ ఉంచండి. మీకు నిజంగా సమస్య మీద చిత్తశుద్ధి ఉంటే మేము ఇవ్వకపోవడానికి గల కారణాలు చెప్పండి. మేము కూడా షార్ట్అవుట్ చేస్తాం కదా, అవును దీనికి కారణంగా ఇవ్వట్లేరు, దీనికి ఇట్లా మేము నిరుద్యోగులు చెప్తాం. కాబట్టి మీరు రేపు అందుబాటులో ఉండే ప్రయత్నం చేయండి దయచేసి అని చెప్తున్నాను.